ఈ ఫార్ములా రేస్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. ఈ పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించనుంది. ఈ కేసులో కేటీఆర్ను ఇవాల్టి వరకు అరెస్టు చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఇవాళ ఏ తీర్పు రాబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తీర్పు ప్రతికూలంగా వస్తే కేటీఆర్ అరెస్టు తప్పదని అంటున్నారు నిపుణులు. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలనే దానిపై బీఆర్ఎస్ నేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో న్యాయ నిపుణులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారు. అక్కడి నుంచే క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఫార్ములా రేస్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. ఈ పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించనుంది. ఈ కేసులో కేటీఆర్ను ఇవాల్టి వరకు అరెస్టు చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఇవాళ ఏ తీర్పు రాబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తీర్పు ప్రతికూలంగా వస్తే కేటీఆర్ అరెస్టు తప్పదని అంటున్నారు నిపుణులు. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలనే దానిపై బీఆర్ఎస్ నేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో న్యాయ నిపుణులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారు. అక్కడి నుంచే క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. సో హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? ఈ ఫార్ములా రేస్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. ఈ పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించనుంది. ఈ కేసులో కేటీఆర్ను ఇవాల్టి వరకు అరెస్టు చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఇవాళ ఏ తీర్పు రాబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తీర్పు ప్రతికూలంగా వస్తే కేటీఆర్ అరెస్టు తప్పదని అంటున్నారు నిపుణులు. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలనే దానిపై బీఆర్ఎస్ నేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో న్యాయ నిపుణులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారు. అక్కడి నుంచే క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ విచారణకు సంబంధించి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? కేటీఆర్ పైన ఏసీబీ కేసు నమోదు చేసి దాన్ని సవాల్ చేస్తూ లీగల్ బ్యాటిల్ కేటీఆర్ చేస్తున్నారు. మొన్నటి హైకోర్టు హియరింగ్ లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఏసీబీకి కోర్టు ఆదేశించింది. ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే అంతకు ముందే ఉత్తర్వులు కంటిన్యూ అవుతున్నాయి. కేటీఆర్ ని నాట్ టు అరెస్ట్ అనేటువంటి ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. సో ఇవాళ గడువు కూడా ముగుస్తుంది. నాట్ టు అరెస్ట్ ఇవాళకి లాస్ట్ డేట్. మరి ఇప్పుడు మళ్ళీ హియరింగ్ షురూ కాబోతుంది. మరి కాసేపట్లోనే హైకోర్టులో వాదనలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఏసీబీ వైపు, దాంతోపాటు కేటీఆర్ లీగల్ టీం వైపు మాత్రం వాదనలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు కేటీఆర్ ఒక ఆశతో ఉన్నారు. తనకి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందనేది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. కానీ ఇందులో కాన్స్పిరసీ ఉంది. డబ్బులంతా కూడా చేతులు మారింది. ఏసీబీకి సంబంధించినటువంటి ఏవైతే సెక్షన్స్ ఫ్రేమ్ చేశావో అవి ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతావు అనేది ఇప్పటికే ఏసీబీ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి మాట. ఇప్పటికే ప్రివెన్షన్ యాక్ట్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నామనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే ఈ ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో చూడాలి హైకోర్టులో ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతోంది. ఏసీబీ అధికారులు ఏ రకమైనటువంటి కౌంటర్ ని దాఖలు చేశారు. ఆ కౌంటర్ పైన ఏసీబీ నుంచి ప్రాసిక్యూషన్ ఏ రకంగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది అనేటువంటి విషయం అయితే ప్రస్తుతానికైతే చర్చగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక పొలిటికల్ గా మాత్రం ఒక చర్చనైతే దారితీసిందని చెప్పాలి. ఎప్పుడైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైతే డబ్బులంతా కూడా సంబంధించిన శాఖ నుంచి ఏ రకంగా ఎవరెవరి దాంట్లోకి వెళ్ళిందనేటువంటి అభియోగాలపైనే ఇప్పటికే మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీనిపైన దృష్టి పెట్టింది. కాబట్టి రెండు కేసుల పైన ఏ రకమైనటువంటి మేజర్ డెవలప్మెంట్ ఉంటుందనేటువంటి టాక్ అయితే వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈడీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. తనకి కేసు నమోదు చేసి నోటీసులు సర్వ్ చేసింది వాస్తవమైనటువంటి అంశాన్ని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఏసీబీ ముందుగా కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కేసుని ఫర్దర్ గా ఈసీఐఆర్ నమోదు చేసింది. కాబట్టి మరి ఏసీబీలో ఏ రకమైనటువంటి స్టెప్ ఉండబోతుంది, హైకోర్టుకి ఏసీబీ అధికారులు ఏ అంశాలను చెప్పబోతున్నారు, అట్ ద సేమ్ టైం కేటీఆర్ కి సంబంధించినటువంటి లీగల్ టీం ఏవైతే విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారో ఆర్గ్యుమెంట్ రూపంలో, కౌంటర్ రూపంలో, సో వాటికి ఏ రకమైనటువంటి సమాధానంగా ఇవాళ ఏసీబీ అధికారులు చెప్పబోతున్నారు. కౌంటర్ లో ఉన్నటువంటి అంశాల ద్వారా హైకోర్టు సంతృప్తి చెందుతుందా, లేదంటే కేటీఆర్ లీగల్ టీం
ద్వారా వచ్చేటువంటి ఆర్గ్యుమెంట్స్ తో సంతృప్తి చెందుతుందా అనేటువంటి విషయం పైన క్లారిటీ రావాల్సింది. మరోవైపు హైకోర్టు మాత్రం తన వైపు ఉంటుంది, తనకు అనుకూలంగానే తీర్పు వస్తుంది అనేటువంటి ఆశతో తాను ఉన్నటువంటి అంశాన్ని పలుమార్లు కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. సో మరి ఏసీబీ అధికారులు ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారో చూడాలి.